పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రేయర్ టీంలో జరిగినటువంటి ప్రేయర్ బుక్లో జరిగినటువంటి ఒక వాక్యం గురించి మాట్లాడుకుందామండి. అది ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనము. నేను మిమ్ము ప్రవాసమునకు పంపిన నగరముల క్షేమము కొరకు కృషి చేయుడు, ఆ పట్టణముల మేలు కొరకు నాకు ప్రార్థన చేయుడు, వాని క్షేమమే మీ క్షేమము. ప్రభు చెబుతున్నాడు, నేను మిమ్ము అంటే ఇజ్రాయేల్ ప్రజలను ప్రవాసమునకు పంపిన నగరముల క్షేమము కొరకు. ప్రవాసము అంటే పంపించినటువంటి దూరదేశం, అంటే ఎట్లా అంటే క్యాప్చర్ అయినటువంటి ప్రదేశం అనమాట. అంటే వారికి ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం నుంచి దూరంగా వీరిని పంపివేయబడుతున్నారు. ఎందువల్ల పంపివేయబడుతున్నారు అంటే దానికి కారణం కూడా వీరు చేసినటువంటి తప్పులు, వీరు చేసినటువంటి పాపం వల్ల వీరు ఉన్నటువంటి స్థితిని కోల్పోతున్నారు. ఏ విధంగా అయితే ఆదాము అవ్వ ఏదేను తోటలో ఉన్నటువంటి స్థితిని ఈ యొక్క దేవుడి మాటను ధిక్కరించి పండును తినడం ద్వారా ఏ విధంగా అయితే స్థితిని కోల్పోతూ ఉన్నారో, దేవుని యొక్క స్థితిని, దేవుడి సన్నిధిలో ఉండే స్థితిని కోల్పోతున్నారు, అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి స్థితిని కోల్పోయి ప్రవాసానికి పంపివేయబడుతూ ఉన్నారు. అది మనం చూసినట్లయితే అదే విషయాన్ని మనము ఇర్మియా గ్రంథంలో 13:11 మనకు క్లియర్గా ఉంటుంది. నారబట్ట నరుని నడుముకు అంటిపెట్టుకుని ఉన్నట్లే ఇజ్రాయేలు యూదా ప్రజలను నాకు అంటిపెట్టుకుని ఉండవాలని కోరుకుంటున్నాను. ప్రభు చెబుతూ ఉన్నాడు. ఏ విధంగా అయితే నారబట్ట, పాత రోజుల్లో ఈ యొక్క నారబట్టను వారు ఈ యొక్క క్లాత్, మన యొక్క ఇన్నర్ గార్మెంట్స్గా వాడుకుంటూ ఉండేవారు. దేనికంటే మన యొక్క ఇప్పుడు ఏ విధంగా అయితే మన బన్నీరు మన యొక్క శరీరానికి కప్పుకుంటూ ఉంటామో లోపల ఇన్నర్ గార్మెంట్స్, ఆ విధంగా నారబట్టను వాళ్ళు ఉంచుకునేవారు. ఆ ప్రభు పోలుస్తున్నారు అన్నమాట మనిషిని. ఇదిగో యొక్క నారబట్టతో పోలుస్తున్నాడు. ఏ విధంగా అయితే నారబట్ట ఆ వస్త్రము ఈ యొక్క శరీరానికి అంటి పెట్టుకుని ఉంటుందో, ఆ విధంగా ప్రభువుకి ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని బిడ్డలు అంటి పెట్టుకుని ఉండాలని కోరుకున్నారు. కానీ అక్కడ ఇంకా వాక్యంలో ఏం చెప్తున్నారంటే, కోరుకుని వారు నా ప్రజలై నా నామ కీర్తి ప్రతిష్టలు తీసుకుని రావాలని అభిలాషించి తిని. దేవుడు వారందరినీ కూడా నా ప్రజలుగా ఉంటూ నాకు కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నానని చెప్తున్నాడు. కానీ వారు నా మాట వినరైది. కానీ ప్రజలు దేవుని మాట వినకుండా ధిక్కరిస్తూ ఉన్నారు. దాని ఫలితముగా వారు ఈ బాబిలోనియా దేశానికి పంపివేయబడుతున్నారు. అయితే ఆ ప్రవాసానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు అక్కడ వెళ్ళినటువంటి ఆ ప్రవాసం దేశంలో ఏదైతే నగరం కానీ ఈ యొక్క దేశానికి వెళ్ళారో ఆ దేశము క్షేమము కొరకు కృషి చేయడం అంటున్నాడు. నేను ప్రవాసను పంపిన నగరముల క్షేమము కొరకు కృషి చేయుడు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి నగరముల కొరకు, వాటి క్షేమము కొరకు మీరు కృషి చేయండి, వాటి కోసం మీరు పరితపించండి, వాటి కోసం మీరు ప్రయత్నం చేయండి, అక్కడ డెవలప్ చేయండి, ప్రజలను డెవలప్ చేయండి, ఆ యొక్క ప్రదేశము యొక్క క్షేమము మంచిగా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఆ పట్టణముల మేలు కొరకు నాకు ప్రార్థన చేయుడు. దేవుడు చెప్పేటువంటి చక్కటి విషయం అండి. మీరు ఉన్నటువంటి ప్రదేశంలో, మీరు ఆ దేశము కోసము, ఎక్కడైతే మీరు బందీలుగా ఉంటున్నారో లేకపోతే ప్రవాసంలో ఉంటున్నారో ఆ దేశము కోసము, వాటి మేలు కోసం మీరు కృషి చేయండి, ఆ పట్టణంలో అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి. అంతేకాదు ఆ దేశము కోసం ప్రార్థన చేయండి, ఆ పట్టణం కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రభువు మనల్ని కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు. ఎంత చక్కగా మనం ఉన్నటువంటి దేశము కోసము, ప్రదేశము కోసము, ఆ పట్టణము కోసం, పట్టణము అభివృద్ధి కోసం మనం ఎంతవరకు కృషి చేయగలం అంతవరకు కృషి చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కృషి చేయడం అనే కాదు, దానితో పాటు ఏమి కోరుకుంటున్నాడంటే, మీరు ఆ దేశము కోసము, ఆ యొక్క ప్రదేశం కోసం, ఆ యొక్క నగరం కోసము నాకు ప్రార్థన చేయండి అని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క బాధ్యత ఏమిటి అంటే, మన యొక్క దేశము కోసం, మన యొక్క నగరం కోసం, దాని అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం నేను ఏం చేయగలని మనము చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ప్రభుకి ప్రార్థన చేయవలని కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత చివరిలో ఒక వాక్యం చెప్తున్నాడు. దానిలోనే 7వ వచనంలో లాస్ట్లో
వాని క్షేమమే మీ క్షేమం. ఏ దేశంలో అయితే, ఏ యొక్క ప్రదేశంలో అయితే ఉంటూ ఉన్నారో ఆ ప్రజల కోసము, ఆ యొక్క దేశం కోసం మీరు, అభివృద్ధి కోసం మీరు పని చేయాలి. అది ఏ దేశమైనా కానివచ్చు, మనకి భారతదేశం అవ్వచ్చు, లేదా యుఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు. ఎక్కడ ఉన్నా కూడా నీ యొక్క క్రైస్తవుడిగా నీ బాధ్యత ఆ దేశం అభివృద్ధి కోసము పని చేయాలి, కృషి చేయాలి. నా దేశం కాదని కాదు, ఎక్కడ ఉన్నా కూడా ఆ దేశము అభివృద్ధి చెందాలని నీ ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనందరినీ కూడా ఆ విధంగా కోరుకుంటున్నాడు. ఇగో ఇంకా ఆ వాక్యములు ఏం చెప్తూ ఉన్నాడంటే లాస్ట్లో, వాని క్షేమమే మీ క్షేమం. ఆ దేశ క్షేమంగా ఉంటే అది నువ్వు క్షేమంగా ఉంటూ ఉన్నావు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు మనందరినీ కూడా మన యొక్క దేశము కోసము, మన యొక్క నగరాల కోసము, మన యొక్క ప్రజల కోసము, వారి అభివృద్ధి కోసము మనం కష్టపడి పని చేయాలి, కృషి చేయాలి, తరువాత దేవునికి ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత ఎవరైతే ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఈ విధంగా దేవుని యొక్క ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారో వారికి ఇంకొక మంచి వాక్యం దేవుడు ఇస్తున్నాడు. 11వ వచనంలో, ఇర్మియా 29:11లో, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకాలు నాకు మాత్రమే తెలియను. నేను మీకోసము ఉద్దేశించిన పథకాలు అవి నాకే తెలుస్తాయండి, మీకెవరికి తెలియదు. దేవుడు నీకోసం ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అంతా ప్రభుకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలీదు. మనం ఎంత అనుకున్నా మన ప్లాన్ కాదు, కానీ ప్రభుకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నీ కోసం ఒక ప్రణాళిక దేవుడికి ఉంది. అది దేవునికి మాత్రమే తెలియను, మనకు అది తెలియదు. తర్వాత వాక్యంలో ఏం చెప్తుందంటే, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. దేవుడు చెప్తున్నమాట, ఇదిగో అయ్యా బాబు నాన్న, ఇదిగో నీ కోసం ఒక ప్రణాళిక నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. తర్వాత ఆ ప్రణాళిక నాకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ప్రభు చెప్తున్నాడు, నేను నీ అభివృద్ధినే కానీ వినాశనాన్ని ఎప్పటికీ కోరుకోవడం లేదు. దేవుడు నీ యొక్క అభివృద్ధినే, నువ్వు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ నువ్వు నాశనం అవ్వాలని నేను నాశనం అవ్వాలని దేవుడికి కోరుకోవట్లేదు. దేవుడి ప్రణాళిక ఉన్నతమైన ప్రణాళిక, గొప్ప ప్రణాళిక. అయితే నేను మీకు ఇంకా ఏం చెప్తున్నాడంటే, నీకు ఒక అభివృద్ధిని ఇస్తాడు, నీకు బంగారు భవిష్యత్తుని ఇస్తానని అంటున్నాడు. బంగారు భవిష్యత్తుని దేవుడు మనకి ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రభు మనకు బంగారు భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే, మన దేశం కోసం మనం కష్టపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మన ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనకు ఒక ప్రణాళిక ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రణాళిక మనకు మంచిని మాత్రమే చేసే ప్రణాళిక. అయితే మనం ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రణాళికను మనము తెలుసుకోవాలి. ప్రార్థన ద్వారా, దేవుడితో ఉండడం ద్వారా ఆ ప్రణాళికను మనము తెలుసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు పొందుతూ ఉంటాం. దేవుడి ప్రణాళిక తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు, మనకు నచ్చినట్లుగా మనం జీవించినట్లయితే ఆ ప్రణాళికలోకి మనం వెళ్ళలేనప్పుడు మనము దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. కాబట్టి మనము దేవుడితో ఉంటూ, దేవుడు చెప్పినట్లుగా ఆయన కోరుకున్న విధంగా ఉండినప్పుడు దేవుడు మనకు ఆయన ప్రణాళిక ప్రకారం ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పినట్లుగా ఆయన కోరుకున్న విధంగా ఉండినప్పుడు దేవుడు మనకు ఆయన ప్రణాళిక ప్రకారం ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.